హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేను గుమగుమలాడే సొరకాయ పులుసుని కొన్ని టిప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు కూడా యాడ్ చేశాను. ఈ తాలింపు గింజలు మనకి ఒక 2 నిమిషాలు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేశానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలని మధ్యకి తుంపి అవి కూడా వేసేసాను. ఈ ఆనియన్స్ చిల్లీస్ అనేవి మంచిగా వేగాలి మనకి. ఇదే టైంలో నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఉల్లిగడ్డలను మంచిగా ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికైతే ట్రై చేయండి, మంచిగా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలి, పచ్చిదనం అంతా పోయేంత వరకు. ఇక్కడ ఈలోపు నేనైతే సొరకాయని మంచిగా పొట్టు తీసుకొని ఆ మాత్రం పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాకైతే మంచిగా వేగింది. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిటిని అయితే యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకొని సొరకాయ ముక్కలన్నిటిని ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అయితే మంచిగా మగ్గనివ్వాలి. మనకి సొరకాయ ముక్కలు మగ్గడానికి ఎంతో టైం పట్టదండి, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే మూత పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి సొరకాయ ముక్కలు మగ్గుతూ ఉన్నాయి. ఈ టైంలో నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల మనకి సొరకాయ పులుసులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా మీరు కూడా వేయండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను. నేను ఇక్కడ ఏ ఉప్పు వేసానో చూసారు కదా, కల్లుప్పు వేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా కల్లుప్పు యూస్ చేయడానికే ట్రై చేయండి మ్యాక్సిమం. ఉప్పు కూడా వేసుకొని మరలా ఒక 5 నిమిషాలైతే మగ్గనిచ్చానండి. ముక్కలకి ఆ ఉప్పు అనేది మంచిగా పడుతుంది. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత అయితే రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. కారం వచ్చేసి నేనైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూన్ కారం వేసాను. కారం కూడా వేసుకొని మంచిగా మరలా ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలైతే మనము ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మగ్గనిద్దామండి. కర్రీ స్టార్ట్ చేసే ముందే నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసునైతే యాడ్ చేస్తున్నానండి. ఈ టైంలో సిమ్లో పెట్టుకొని మీరైతే మంచిగా కూరంతా ఇప్పటి వరకు మగ్గనిచ్చారు కదా, ఇప్పటి నుండి మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనకి సొరకాయ ముక్కలు మునిగేంత వరకు అయితే చింతపండు రసం అండ్ వాటర్ మీరు యాడ్ చేసి ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని మంచిగా అయితే మరగనివ్వాలి. ఆ పులుసు అంతా చూస్తున్నారు కదా, మంచిగా ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసాను నేను. నాకు ఇక్కడ టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించిందండి, అందుకే నేనైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఒక 5-6 నిమిషాలు అలా పులుసుని మరగనిచ్చాక చూడండి మంచిగా పులుసు మరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇదే అండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను మన సొరకాయ పులుసులో. దీనివల్ల పులుసు అనేది చిక్కగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఎలా చేస్తారో మీ కిచెన్లో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నిజమే స్వప్న నువ్వు చెప్పింది, డిఫరెన్స్ అనేది ఉంది టేస్ట్లో అనేసి అంటారు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసి మంచిగా కలుపుకొని నేనైతే ఇక్కడ 1 స్పూన్ మన హోమ్మేడ్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చేయడానికి చాలా బాగుంటుంది సొరకాయ పులుసు అయితే. గుమగుమలాడుతూ మన వీధంతా వస్తుంది వాసన, అంత బాగుంటుంది. మన హోమ్మేడ్ మసాలా రెసిపీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మన సొరకాయ పులుసు. మీరు కూడా ట్రై చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.